హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా. నిన్న జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన పరిణామం కూడా చోటు చేసుకుంది. ఇప్పుడే కడప జిల్లాకు సంబంధించి జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి కూటమి ప్రభుత్వం చాలా ప్రయోగాలే చేస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే కడప మేయర్పై వేటు పడే అవకాశం ఉందని, దానికి సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవడం అనేది వాళ్ళకి చాలా చిన్న మ్యాటర్. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో పర్యటించడం జరిగింది. ఒక్కసారిగా జగన్ పర్యటన తర్వాత పరిస్థితులు మొత్తం మారిపోయినాయి. పులివెందులకు సంబంధించి కానీ, కడపకు సంబంధించి కానీ ఫస్ట్‌గానే క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టేసింది. ఉన్న జెడ్పీ సభ్యులు మొత్తాన్ని బెంగుళూరుకి గానీ, హైదరాబాద్‌కి గానీ తరలించే ప్రయత్నం చేసింది. అట్ ద సేమ్ టైమ్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడెళ్లి కూర్చొని అక్కడున్న ఎమ్మెల్యేలతో గానీ, వాళ్ళ బలాంతో గానీ అందరితో ఒకసారి చర్చించడం కూడా జరిగింది. కొద్దిసేపటి క్రితమే కూటమి సైడ్ నుంచి కూడా అధికారిక ప్రకటన అయితే వెలువడింది. కడప జెడ్పీ స్థానంలో పోటీ చేయడం లేదని స్పష్టం చేయడం అయితే జరిగింది. అయితే పులివెందులకు సంబంధించి జగన్ కొన్ని విషయాలని చాలా క్లోజ్‌గా తీసుకుంటున్నాడు. చాలా సీరియస్‌గా కూడా తీసుకుంటున్నారు. ఒకటి, పులివెందుల డీఎస్పీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కడప జిల్లాకు సంబంధించి కలెక్టరల్ పోస్టింగ్‌లో గానీ, ఎస్పీల పోస్టింగ్‌లో గానీ, డీఎస్పీల పోస్టింగ్‌లో గానీ ఆచితూచి మరీ పోస్టింగ్‌లు ఇవ్వడం అయితే జరిగింది. కానీ పులివెందుల డీఎస్పీ తీరు పట్ల ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇటీవల తన సమీప బంధువు ఒకరు చనిపోతే జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్లడం జరిగింది. అక్కడ ఆయన అంత్యక్రియల్లో ఆయనే స్వయంగా పాల్గొనడం కూడా జరిగింది. దాని తర్వాత హెలికాప్టర్ ఎక్కే క్రమంలో వర్రా రవీంద్రారెడ్డి అరెస్టు విషయానికి సంబంధించి పులివెందుల డీఎస్పీకి హెలీప్యాడ్‌లో వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ న్యూస్ కూడా బాగా వైరల్ అయిపోయింది. సో ఇప్పుడు కూడా మళ్ళీ పులివెందుల డీఎస్పీకి జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి వార్నింగ్ ఇచ్చే సిచ్యువేషన్ వచ్చింది. అదేంటంటే వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సునీల్ యాదవ్ పాత్ర గురించి అందరికీ తెలిసిందే. అయితే హత్య మూవీ ఇటీవల రిలీజ్ అయింది. ఓటీటీలో అది బాగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. హత్య మూవీకి సంబంధించి సునీల్ యాదవ్ పాత్రని చాలా నెగెటివ్‌గా చూపించారని ఆయన పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే పులివెందుల సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్న పవన్ కుమార్ అనే వ్యక్తి వైఎస్ అవినాష్ రెడ్డి సంబంధించి కానీ, పులివెందుల కాన్స్టిట్యున్సీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కొన్ని కీలకమైన వాట్సాప్ గ్రూపులు కానీ అతను హ్యాండిల్ చేస్తూ ఉంటారు. సో అతను కొన్ని షేర్ చేశారని దాని పట్ల కూడా పవన్ కుమార్ పైన కూడా కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించి డీఎస్పీ, సీఐ అతనికి నోటీసులు ఇవ్వడం, అతని స్టేషన్‌కి పిలవడం, కొట్టడం కూడా జరిగిందని చెప్పేసి తెలిసింది. అయితే నిన్న జగన్ పర్యటన సందర్భంగా అతను వెళ్ళి పవన్ కుమార్ వెళ్ళి జగన్‌ని కలవడం, జగన్‌కి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. యాజ్ యూజువల్‌గా ప్రోటోకాల్‌లో భాగంగా ఎక్స్ సీఎం కాబట్టి, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా కాబట్టి ప్రోటోకాల్‌లో భాగంగా డీఎస్పీ కూడా అక్కడికి రావడం అయితే జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి డీఎస్పీ ఎదురుగా ఉండంగానే జగన్మోహన్ రెడ్డి పవన్ కుమార్‌కి ఒకటి చెప్పడం అయితే జరిగింది. అదేంటంటే 3 ఏళ్ళు ఓపిక పట్టు, ఇదే డీఎస్పీ చేత నీకు సెల్యూట్ కొట్టిస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. గతంలో ఏదైతే లాస్ట్ టైం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్‌కి సంబంధించి ఇలాంటి వ్యవహారమే ఒకటి జరిగింది. నందిగాం సురేష్‌ని అప్పుడు వివిధ కేసుల్లో పోలీసులు ఇబ్బంది పెట్టారని చెప్పి తెలుసుకొని అప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటికి రావడం కూడా జరిగింది. సో అదే డైలాగ్‌ని మళ్ళీ అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. కొంతకాలం ఓపిక పట్టు, ఎవరైతే నిన్ను పోలీసులు ఎవరైతే కొట్టారో వాళ్ళ చేత సెల్యూట్ కొట్టిస్తా అని చెప్పడం జరిగింది. సో తర్వాత అతను ఎంపీగా గెలిచాడు. తాడేపల్లికి సంబంధించి కానీ, కొన్ని బాపట్ల జిల్లాకు సంబంధించి కానీ చాలా కీలకంగా అతను వ్యవహరించాడు. సో పోలీసులను కూడా అతను పూర్తిగా తొక్కిపెట్టాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. సో ఇప్పుడు పవన్ కుమార్ విషయంలో కూడా అదే జరిగింది. పోలీసులు అందరి ముందే, ఎస్పెషల్లీ డీఎస్పీ ముందే పవన్ కుమార్‌కి జగన్ హామీ ఇవ్వడం, డీఎస్పీకి ఇది జగన్ రెండో వార్నింగ్‌లా కూడా చాలామంది చెప్పుకుంటా ఉన్నారు. కాకపోతే పులివెందుల విషయంలో, ఎళ్ళే విషయంలో కానీ, పోలీసుల వ్యవహార శైలిలో కానీ చాలా సీరియస్‌గా జగన్ తీసుకున్నాడు. ఎందుకంటే అంత సీరియస్‌గా పోలీసులు తీసుకోవడానికి కూడా కారణం ఏంటంటే లాస్ట్ టైం కుప్పం విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాగే చేశాడు. కుప్పంకు లోకల్ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు ఉండగా అక్కడ భరత్‌ని తీసుకురావడం జరిగింది. ఎమ్మెల్సీ భరత్ ఏది చెప్తే అది జరిగేది. సో కుప్పం డీఎస్పీ వ్యవహారంలో కూడా లాస్ట్ టైం ఇలాగే జరిగింది. సో అక్కడ డీఎస్పీ ద్వారా చంద్రబాబు నాయుడుని కూడా కొద్దిగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేశారు. సో ఇప్పుడు కూడా సేమ్ పులివెందుల డీఎస్పీ చేత జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన స్టాఫ్ కానీ, బలాన్ని కానీ ఇబ్బంది పెట్టించే ప్రయత్నం కూడా ఇప్పుడు జరుగుతుంది. సో టిట్ ఫర్ టాట్ అన్నట్టు యాక్షన్‌కి రియాక్షన్ మొదలైంది. సో పులివెందులో జగన్‌కి కొద్దిగా పట్టెక్కువ కాబట్టి అక్కడ ఆయన డిఫెండ్ చేసుకుంటా ఉన్నారు. సో పరిస్థితి రేపు ఎలక్షన్ తర్వాత పరిస్థితి మారితే మాత్రం వీళ్ళందరూ ఇబ్బంది పడతారనేది ఖచ్చితంగా పులివెందులో ఉన్నోళ్ళు చాలామంది చెప్పుకుంటూ ఉన్నారు. థాంక్ యూ ఫర్ వాచింగ్.